అంటే మా అత్తయ్య గారు అంటున్నారు ఆవిడ బెడ్ రీడను ఎన్ని సంవత్సరాల సభలు ఉంటాయో మీ నాన్నగారికి అని అన్నారు. అంటే పోయిన సంవత్సరం ఒక 5-6 జరిగాయి. ఒక ఇంకా ఎక్కువే, నేను చాలా అటెండ్ అవ్వలేదు. వాళ్ళ అబ్బాయితో అంటున్నారు అనమాట. అంటే ఆవిడకి అంటే కళాకారులకి ఇలా జరుగుతాయా ఇది జరుగుతాయా అని ఐడియా లేదనమాట. నాన్నగారితో నాకు అనుబంధం ఏంటంటే ఇప్పుడు ఈ శిష్యులు ఏర్పాటు చేస్తున్నాను. నేను మొట్టమొదటి శిష్యురాలు నాకు. ఆయన గుండెల మీద పెరిగాను. రోజుకి ఒక పాట రాసేవాడు నా మీద. ప్రతిరోజు ఒక పాట ఉండేది. నేను ఒక లవింగ్ చేయడానికి అన్నయ్యకి ఇప్పుడు చాలా దగ్గర అయ్యారు, కానీ చాలా భయం అన్నయ్య అంటే. అన్నయ్యకి నాన్న దగ్గరికి వెళ్ళాలంటేనే భయం. మేమిద్దరం కూర్చొని అన్నయ్య మీద సెటైల్ వేసుకునేవాళ్ళం. వీడు ఏంటమ్మాయి, వీడు నా తర్వాత అసలు చేస్తాడంటావా, ఏమన్నా నాకు నెలలా అలా పెడతాడంటావా, అసలు వీడికి దోత కట్టుకోవడం కూడా రాదు కదా, జోకులు అనమాట. పిక్స్ జోకులు వేసేవాళ్ళం. కానీ అన్నయ్య వదిన చాలా చక్కగా పాపం చాలా శ్రద్ధగా చేశారు. శ్రద్ధగా చేసేదేనమ్మా శ్రాద్ధం అంటుండేవాడు నాన్న. ఎన్నో పూజలు అలా ఏం చేసేవాళ్ళు కాదండి. నాన్న దత్తాత్రేయుడికి ఆయన దగ్గర ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. నాన్న దత్తాత్రేయుడికి చాలా ఆయనతో అనుబంధం అనమాట. దేవుడితో ఒక ఫ్రెండ్షిప్ లో ఉన్నట్టు ఉండేది ఆయన. ఎప్పుడు జపం. ఆయన చివరి 3 నెలలు చాలా సంతోషంగా గడిచిపోయింది. ఎక్కడో ఒక డాక్టర్ని పట్టుకొచ్చి గుంటూరులో ఆయన దగ్గర తీసుకెళ్ళి ఆ ఫైల్స్ కూడా రాకుండా చేసి చాలా సంతోషంగా గడిచిన సమయంలో సడన్ గా హార్ట్ అటాక్ తో అలా జరిగింది. ఆయన కోరుకున్నవి ఏంటంటే ఆవిడ అమ్మ దగ్గర ఉన్నప్పుడు పోవాలి, ఐసీయూలో ఉండకూడదు, దేవుడు స్మరిస్తూ పోవాలి. అన్ని జరిగాయి. ఆయన కోరుకున్నవన్నీ జరిగాయి అన్నమాట. వినా దైన్యమైన జీవితం అనే ఒక నానుడికి నాన్న నిజంగా. అందుకే ఆ రోజు మాకంతా అసలు ఏం అనిపించలేదు. ఏంటి ఇలా పడుకున్న మంచి పడుకున్నట్లే స్నానం చేసి ఎవడు కుట్టిన షర్టు మళ్ళీ చేతితో కుట్టించుకున్నారు. ఆ షర్టుతో చనిపోయారంటే అసలు వాళ్ళిద్దరు అనుబంధం మేము చెప్పలేమన్నమాట. ఇంకా సంవత్సరం గడిచినా ఆవిడ మామూలు మంచి కాలేకపోయింది. ఈ రిటైర్ అయిన తర్వాత ఈ 10 ఏళ్లలో ఇంకా బాగా ఆయనకి ఇటువైపు సాహిత్యం, ఇటువైపు కుటుంబము 2 బ్యాలెన్స్ గా నడుపుకుంటూ వచ్చారు. ఇందాక మొదటిసారి నేను విన్నాను ఆ పాట, ఆడపిల్ల గురించి రాసిన పాట. అంటే చాలా పాటలు నాకు తెలియవు. తర్వాత కొన్ని లిమిటేషన్స్ వల్ల నేను ఉద్యోగరీత్యా నేను వెళ్ళిపోవడం, నా కుటుంబం నా హడావిడిలో పట్టడం వల్ల నాన్న రాసిన రచన చాలా నా దగ్గరికి రాలేదనుకున్నాను. నేను ఇవన్నీ విన్న తర్వాత అమ్మాయి గురించి పాడిన పాటలు నాన్న తన జీవితంలో నిరూపించారు కూడా. నాన్నకి 4 అక్క చెల్లెళ్ళు, నాతో పాటు నేను 5, నా అన్నయ్య కూతురు 6. అందరికీ అసలు ఆయన పంచని ప్రేమ, వీళ్ళేంటి భారం అన్నది ఎప్పుడు లేదనమాట. ఆడపిల్లలు చక్కగా చూసుకునేవాడు అక్క చెల్లెళ్ళని. ఆయన వాళ్ళ వల్ల చాలా ఆస్తులు కోల్పోయారు. ఆయనవన్నీ ఉంటే పెద్ద జమీందారు అనమాట. మా జమీందారు వంశమ్మ, మా జమీందారు వంశమ్మ అంటుండేవాడు. అది నిజమయ్యేది. 4 ఆడపిల్లలకి చాలా ఆస్తులు అమ్మేసేయాల్సి వచ్చింది. నా పెళ్ళికి కూడా బ్రహ్మాండమైన పొలం అమ్మినా కూడా ఆయన ఇంత కూడా బాధపడలేదు. నాకు అది ఆశ్చర్యం అనమాట. ఎంత బంగారం, ఎంత డబ్బులు ఎంత పోతున్నా ఆడపిల్లలు పెట్టుకున్నా ఆయన ఏ రోజు బాధపడలేదు. అలాగే మీరు అన్నట్లు ఇప్పుడు పద్యాలు రాయటం, దాని పేరు ఆరాధ్య. మా అన్నయ్య వాళ్ళ అమ్మాయి పేరు ఆరాధ్య. వాళ్ళు పెట్టుకున్న పేరే. అది సీతా జయంతి రోజు పుట్టింది అనమాట. నాన్న రాసిన పద్యం రోజు ఒకటి పాడతారు, దాని మీద కూడా అది ఒకటి పాడతాను. ఇక్కడ ఉన్నది మన మధ్య, ఈ చిన్నది చాలా అసాధ్య, అది ఉండే చోటే అయోధ్య, తన పేరే సీత ఆరాధ్య అని పాడాడు. అంటే అది అయోధ్య ఇది, అది ఉంది కాబట్టి అది అయోధ్య అయిపోయింది. అది సీతా జయంతి రోజు పుట్టింది కాబట్టి దాన్ని లక్ష్మీదేవి అనుకునేవాళ్ళు. అంత ముచ్చటగా అసలు మా ఇద్దరి సంభాషణ ఇంట్లో వాళ్ళకి ఎవరికి అర్థమయ్యేది కాదు. మా నాన్నది నాది సంభాషణ. అమ్మ అన్నయ్య మాట్లాడుకుంటారు, వాళ్ళిద్దరికి మాత్రమే అర్థమవుతుంది. అది మేమిద్దరం మాట్లాడుకునేది మాకు మాత్రమే అర్థమవుతుంది. ఇంకా నాన్న గురించి ఎంత చెప్పినా తక్కువే. నాన్న ఇచ్చిన గొప్ప వరం ఏంటంటే ఆ దత్తాత్రేయుడి యొక్క భక్తి. మా ఇద్దరికి అలానే అమ్మా నాన్నలు వాళ్ళ అమ్మా నాన్నలు ఏమి ఇవ్వకపోయినా మా నాన్న ఏ రోజు నిందించలేదు అసలు వాళ్ళని. తన కళా జీవితాన్ని వదులుకొని ఉద్యోగరీత్యా ఉద్యోగం, కుటుంబం, 4 అక్క చెల్లెళ్ళు. ఆఖరి చెల్లెళ్ళని అయితే 65 ఏళ్ళు మోసారు ఆ అమ్మాయిని, ఆ అమ్మాయి భర్తని, మా మేనత్త, ఆఖరి మేనత్తని 65 ఏళ్ళు ఆమె బాధ్యత తీర్చుకొని ఆయన వెళ్ళిపోయారు. నేను అదే అనుకున్నా, నన్ను 17 ఏళ్ళకే పంపించేశావు, ఆ చెల్లెల్ని అంత బాగా చూస్తున్నావు అని. అది అన్ని దగ్గర నేను నెల రమ్మనేవాడు. ఎన్నిసార్లు వచ్చినా విసుక్కునేవాడు. అది నెల వారం రోజులు ఇక్కడే ఉన్నా సరే. ఈ రోజుల్లో అలాంటి ఆడపిల్లలను కూడా జాగ్రత్తగా చూసుకునే నాన్న ఉంటే మా అదృష్టం.
కొద్ది గొప్ప నేను కూడా నాన్న పక్కన కూర్చొని రాయటం వలన రైటింగ్ క్వాలిటీస్ కొన్ని నాకు వచ్చాయి. స్కూల్లో ఏ రాయాలన్నా అనుకున్న మేడం పిలవండి పిలవండి అనేవాళ్ళు. నాకేం రాదండి, మీ నాన్న రాస్తారు కదా అనేవాళ్ళు. నాకేమి రాదండి అంటే అసలు వినేవాళ్ళు కాదనమాట. అది ఎప్పటికీ ఆయన చిరస్మరణీయంగా ఇంత మంచి గొప్ప సభ నిర్వహించినందుకు ఈ ఆర్గనైజర్స్ అందరికీ మా ధన్యవాదాలండి. కుటుంబం తరపున నా నమస్కారాలు.